హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నమస్కారం. ఈ నెల 9వ తారీఖు CI2 కాలనీలో ఉన్నటువంటి ఈ కుటుంబం దగ్ధం కావడం జరిగింది. అయితే గతంలో సంవత్సరంన్నర కింద మహిళ యొక్క భర్తను కూడా కోల్పోయింది. ఇప్పుడు 3 ఆడపిల్లలతో ఆమె ఇక్కడ జీవనం సాగిస్తున్నది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం కూడా వారికి తోడ్పాటును అందించాలని ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మేము చేరవేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పి ఆ నలుగురు సేవా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా బట్టలు, నిత్యావసర సరుకులు కూడా అన్ని కూడా దగ్ధం కావడంతో వారికి ఇబ్బందిగా ఉండడం చేత 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, కొన్ని చీరలు కూడా అందించడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా మా ఆ నలుగురు సేవా సమితి సభ్యులు వారికి సేవా కార్యక్రమాలలో నిరంతరం అందుబాటులో ఉంటారు. నమస్కారం. ఈ నెల 9వ తారీఖు CI2 కాలనీలో ఉన్నటువంటి ఈ కుటుంబం దగ్ధం కావడం జరిగింది. అయితే గతంలో సంవత్సరంన్నర కింద మహిళ యొక్క భర్తను కూడా కోల్పోయింది. ఇప్పుడు 3 ఆడపిల్లలతో ఆమె ఇక్కడ జీవనం సాగిస్తున్నది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం కూడా వారికి తోడ్పాటును అందించాలని ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మేము చేరవేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పి ఆ నలుగురు సేవా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా బట్టలు, నిత్యావసర సరుకులు కూడా అన్ని కూడా దగ్ధం కావడంతో వారికి ఇబ్బందిగా ఉండడం చేత 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, కొన్ని చీరలు కూడా అందించడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా మా ఆ నలుగురు సేవా సమితి సభ్యులు వారికి సేవా కార్యక్రమాలలో నిరంతరం అందుబాటులో ఉంటారు.